कृष्णं वन्दे जगद्गुरुं माधव त्रिभुवन जनप्रियम्। कृष्णं वन्दे जगद्गुरुं माधव त्रिभुवन जनप्रियम्। कृष्णं वन्दे जगद्गुरुं माधव त्रिभुवन जनप्रियम्। ఓం శ్రీకృష్ణ సద్గురవే నమః. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. కృష్ణం వందే జగద్గురు. శ్రీమద్భగవద్గీత శ్లోకపారాయణ అథ సప్తదశాధ్యాయః. శ్రద్ధాత్రయ విభాగ యోగః. 22వ శ్లోకం. అదేశకాలే యద్దానం అపాత్రేభ్యశ్చ దీయతే అసత్కృతమవజ్ఞాతం తత్తామసముదాహృతం. పద విభజన. అదేశ కాలే యత్ దానం అపాత్రేభ్యః చ దీయతే అసత్కృతం అవజ్ఞాతం తత్ తామసం ఉదాహృతం. తాత్పర్యం: దానానికి తగని దేశంలోనూ కాలంలోనూ పాత్రులు కాని వారి కోసం సత్కార్య శూన్యంగా అమర్యాదతో ఇచ్చే దానం తామస దానం అని అనిపించుకుంటుంది. తగని కాలంలోనూ తగని ప్రదేశంలోనూ తగని మనిషికి విసుక్కుంటూనో తిట్టుకుంటూనో అవమానపరుస్తూనో ఇచ్చే దానాన్ని తామస దానంగా చెప్తారు. తామసిక దానాలు ఇచ్చేవాడిని పుచ్చుకునేవాడిని ఇద్దరినీ పాడు చేస్తాయి. దొంగిలించి సంపాదించిన డబ్బుని దానం చేయడము, ముఖస్థుతి చేసే భట్రాదుల స్థుతులను వినడానికి చేసే నామమాత్రపు దానాలు, ఇవన్నీ కూడా తామసిక దానాలే. మంచి పనుల్లో తప్పులు వెతికే అసూయాపరులకు మంచిని ఉపదేశించడం అన్నా, విక్రించే వాళ్లకు బుద్ధి నేర్పుదామన్నా అది జ్ఞానమౌక్తికాలను ఊబిలో పారేసినట్టే వ్యర్థం అనుకోవాలి. పవిత్రత లేనిది, ప్రయోజన శూన్యమైనది ఏదో అదే తగని ప్రదేశం. అంటే మనం దానం ఇస్తున్నటువంటి ప్రదేశం కూడా శుద్ధిగా ఉండాలి. ఇంట్లో ఇస్తున్నాం అనుకోండి, అది ఇల్లు శుభ్రం చేసిందై ఉండాలి, అంతేగాని పాచి ఇంట్లో ఇవ్వడం అలాంటి కాదనమాట. అలాగే నిద్రపోయే సమయము, శరీర అవసరాలు తీర్చుకునే సమయము, ఇతర కార్యాల్లో గాఢంగా నిమగ్నం అయిపోయినటువంటి సమయము, ఇవన్నీ కూడా తగని సమయాలు. శీలం లేనివారు, అణుకువ లేనివారు, సంఘసేవ చేయని వారు, వ్యర్థంగా ద్రవ్యాల్ని ఖర్చు పెట్టేవారు దానానికి అనర్హులు. సంతోషంతో స్వాగతం ఉపచారం చేయకపోవడమే కాకుండా కఠినమైన మాటలతో మనసును నొప్పించి ఇచ్చే దానం ఇది తామసమైనదన్నమాట. ఆధిక్యం గల ప్రభుత్వోద్యోగులు అంటే వాళ్ళ అధికారంలో ఉన్నారు, వాళ్ళ బలవంతం వల్ల చేసే దానం తమో గుణం అవుతుంది. వాళ్ళు బలవంతం చేసి మీరు ఇస్తారా ఇవ్వరా అని చెప్పి సతాయిస్తే ఇచ్చేది. లంచం ఇస్తున్నప్పుడు మాకు లంచానికి మారుగా వేరే ఏదైనా ఒక ధర్మకార్యానికి విరాళం ఇస్తున్నట్లుగా ప్రకటించుకోవడం, ఇది తగదు. అంటే లంచం తీసుకోవడం తప్పు అని తెలుసు వాళ్ళకి, కానీ లంచం ఇచ్చినట్లుగా ఇవ్వకుండా ఒక బహుమతి ఇస్తున్నట్టో లేకపోతే విరాళం ఇస్తున్నట్లో ఇవ్వమని అలా చెప్తారన్నమాట. పైకి అది, కానీ అది లంచమే అన్నమాట. శీలం లేకపోవడం, ఇతరులను బెదిరింపులకు లొంగి ఇవ్వడం వంటిది కూడా ఆ దానం అది తమో గుణంకి చెందినటువంటిది అవుతుంది. అంటే వీళ్ళు ఇష్టపడకుండా ఇచ్చిన, అవతల వాళ్ళు దబాయించి తీసుకున్న, చందాల కోసం వస్తారు కొంతమంది, వాళ్ళు ఇచ్చింది ఏదో తీసుకుని వెళ్ళకుండా ఇంకా ఎక్కువ ఇవ్వమని చెప్పి వాళ్ళు దబాయిస్తూ ఉంటారు. అది కూడా మంచిది కాదు. దానం చేసేటప్పుడు సత్కార భావంతో, మర్యాదతో, ఆదరంతో చేయాలి, కానీ తిరస్కార భావంతో కాదు, విసుక్కుంటూ చేయకూడదు. అనాదర భావంతో తీసుకుని పో అని చెప్పి డబ్బులు వాళ్ళ మొహాన్ని విసిరేయడం అలాంటివి చేయకూడదు. తిట్టుకుంటూ ఇవ్వకూడదు. అది అంతా కూడా తామస లక్షణమే. అటువంటి తామస దానాల వల్ల దాన ఫలితం ఎంతో తగ్గిపోతుంది, లేక అసలు రానే రాదు ఫలితం. కాబట్టి సాత్విక దానమే
ప్రధానమైనది. దాన్నే అందరూ ఆచరించాలి అని తెలియజేస్తున్నాడు. ఈ విధంగా ఇంతవరకు ఈ అధ్యాయంలో శ్రద్ధ నుంచి మొదలుపెట్టి ఆహారము, యజ్ఞము, తపస్సు, దానము అనే విషయాలన్నింటిలోనూ సాత్విక, రాజసిక, తామసిక విధానాలు చెప్పడం జరిగింది. దీనికి కారణం ఏంటంటే శ్రద్ధను సాత్వికంగా ఉద్ధరించుకోవాలని ఉపదేశించడం కోసమే. రాజసిక, తామసిక విధానాల్లో ఉన్న లోపాలు చూసి వాటిని విడిచిపెట్టి సాత్విక శ్రద్ధతో అన్నాన్ని తినడం కానీ, యజ్ఞాన్ని చేయడం కానీ, తపస్సు చేయడం కానీ, దానాన్ని ఆచరించడం కానీ చేస్తేనే బ్రహ్మానికి మనని మనం అర్పించుకోగలుగుతాం. కృష్ణార్పణం. అదేశకాలే యద్దానం అపాత్రేభ్యశ్చ దీయతే అసత్కృతమవజ్ఞాతం తత్తామసముదాహృతం. 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 జై శ్రీకృష్ణ.